ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి నడి తెలుసుకున్నాం. రమేష్, ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి వివరాలు మీ వద్ద ఉన్నాయి? నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం తెరలేపారు. కొద్ది రోజులుగా పార్టీలో కొంత స్తబ్దత నెలకొని ఉంది. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సీఎం దానిపై కసరత్తు చేసినట్లుగా మనకు తెలుస్తాం. 8 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే పేర్లు ఖరారు చేశారు. పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వాటిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు పలు కార్పొరేషన్లకు నియామకాలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాత్రి లేదా రేపు వీటికి సంబంధించినటువంటి నిర్ణయం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే వీటితో పాటు మరికొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై కూడా కసరత్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి ఒకసారి వీటికి సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆశావహులు పెద్ద సంఖ్యలో లోకేష్ చుట్టూ అదేవిధంగా చంద్రబాబును కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని తమ పేరును పరిశీలించాలని ముఖ్యమంత్రిపై పార్టీ అధ్యక్షునిపై వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పరితోష్, అంటే ప్రధానంగా ఈ పదవుల పంపిణీ అనే దాంట్లో ఎవరికి ప్రాధాన్యం దక్కుతున్నట్లు కనిపిస్తోంది రమేష్? ఎప్పటికల్లా వివరాలు పూర్తిగా ఖచ్చితంతో తెలిసే అవకాశం ఉంది? చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా సామాజిక కోణంలో చంద్రబాబు పదవులు కట్టబెడతా ఉంటారు. ఎమ్మెల్యే టికెట్ల నుంచి ప్రతి అంశంలో కూడా ఆయన సామాజికంగా అందరికీ న్యాయం జరిగే విధంగా సమతూకం ఉండే విధంగా పాటిస్తారు. ఈసారి కూడా అదే రకమైనటువంటి తూకాన్ని పాటించారు. రామిరెడ్డితో పాటు లింగారెడ్డికి కూడా 2 కీలక పదవులు అప్పచెప్పారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించినటువంటి పంచమర్తి అనురాధ అప్పుడు కొన్ని కారణాలు, సాంకేతిక కారణాలతో ఆమె ఎమ్మెల్సీ కాలేకపోయిన కారణంతో ఆమెను ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించారు. అదేవిధంగా వరలరామయ్య వైసీపీ నుంచి వచ్చిన జూపుడికి కూడా ఆ కార్పొరేషన్ పదవులు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్నింటికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే వాటిపై కసరత్తు కూడా కొనసాగుతుంది. పార్టీలో కొంత కేడర్ నిరుత్సాహంగా ఉన్నారని ఏదైతే ఒక భావన వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించేందుకు పార్టీ కేడర్ లో నేతల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ రమేష్.